నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు వద్ద ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన సీఎం జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి సీఎం శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నెంబర్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిల ప్రియ, బుడ్డా రాజశేఖర రెడ్డి తదితరులు ఉన్నారు. जय बोलो गंगा माता की जय। श्री भ्रमरांबा समेत मल्लिकार्जुन महास्वामी की जय। श्री भ्रमरांबा माता की जय। श्री अन्नपूर्णा माता की जय। जय नमः पार्वती शिव हर हर महादेव। Rainbow format. GR colors. Nature. GR format. టెక్నాలజీని వినియోగించుకుని జీరో క్రైమ్ రేట్ స్ట్రేట్ గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సాంకేతికత వినియోగించుకుని శాంతి భద్రతల పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ను ఓ మోడల్ రాష్ట్రంగా మార్చాలని స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాలతో క్రైమ్ హాట్ స్పాట్లపై నిరంతరం నిఘా పెట్టి నేరాల నియంత్రణ చేయాలన్నారు. దీంతో పాటు ప్రైవేట్ సీసీ కెమెరాల ఫుటేజ్ వ్యవహారంలోనూ నిబంధనలు మార్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రైవేట్ కెమెరాలను కూడా వినియోగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారి విషయంలో టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశంలో పేరెన్నికగల దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్క్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం. టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలోనే తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో మరో 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతుందన్నారు. ఇది భారత సాంకేతిక విప్లవంలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందని, మరోవైపు విశాఖ మహానగరం ఐటీ హబ్ గా తయారవుతుందని మంత్రి అన్నారు. మహిళలంటే ఇంత చిన్న చూపా అని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మరి ఈవిడ కూడా, మరి ప్రశాంతి రెడ్డి గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా? అప్పుడు ఆమెను విమర్శించడం లేదా? తన కుటుంబ సభ్యురాలను, తన సోదరు సమానమైన ప్రశాంతి రెడ్డి గారిని నిన్న మాట్లాడడం నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు. మహిళలపైన ఎందుకు ఇంత ద్వేషం? మొన్నటి రోజేమో అమరావతి రైతులపైన విమర్శిస్తారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం, సంవత్సరం పాటున ప్రశాంతి రెడ్డి గారు ఏం పరిపాలించారు, ఏం చేశారు, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో, లేదా మీ సూచనలు సలహాలు అభివృద్ధి పైనో, లేకపోతే ప్రశాంతి రెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే చర్చించడానికో సిద్ధం కావాలి. కానీ ఈ మహిళలను వ్యక్తిగతంగా మాట్లాడడం ఏమాత్రం బాగలేదు. మహిళలందరూ చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే,
మీరు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. మీ నాయకుడేమో డ్రైవర్ని కార్ కింద తొక్కించుకుంటా పోతే మీరు పట్టించుకోరు. రెచ్చగొడుతున్నారు ప్రజలందరినీ, రపర్ 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 నరకాలంటారు. మీరు చూస్తే ఈరోజు మహిళల్ని ఇంత అసభ్యకరంగా ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు. ఇది మీ పార్టీ లక్ష్యమా? మీ మేనిఫెస్టోలో ఏమైనా మహిళలపై ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారా? మార్చుకోండి. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని 18 నెలలుగా నిలదీస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరించిన కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం 11 గంటలకు చర్చకు రావాలన్న విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో కలిసి తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ బయలుదేరారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వ పెద్దలు, సంబంధించిన అధికారులు సుదర్శన్ రెడ్డి, నాగార్జునపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా రాజేష్ కోరారు. గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటాను. 3 నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినాం. అట్లాగే హైదరాబాద్ GHMCలో బీఆర్ఎస్ గనక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను, అప్పుడు మాట తప్పినాం. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నాను. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం బేసిజం లేదు. ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైతుల సబ్జెక్ట్ కానీ, తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ్ అడ్డా మీద ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని అక్రమంగా తరలిస్తున్న 3 టన్నుల రేషన్ బియ్యాన్ని గోపాలపురం వద్ద విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మినీ వ్యాన్ లో అక్రమంగా PDS బియ్యాన్ని తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో అధికారులు గోపాలపురం వద్ద సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసాపురం నుంచి మినీ వ్యాన్ లో తరలిస్తున్న 60 బస్తాలోని 3 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వ్యాన్ రావులపాలెం టౌన్ పోలీసులకు అప్పగించగా వ్యాన్ డ్రైవర్, బియ్యం తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారికి మరియు ఎంఎస్ గారు మాకు అక్రమంగా PDS బియ్యం వ్యాన్లో AP39 బియ్యం 3434లో బియ్యం తరలిస్తున్నారని మెసేజ్ రాగా రావులపాలెం మండలంలో మరి దేవరపల్లి గోపాలపురం గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర దారికాయగా మరి AP39 బియ్యం 3434లో బొమ్మతి జాన్ అనేవారు నరసాపురం నుండి 60 బస్తాల బియ్యం, సుమారుగా 30 క్వింటాల బియ్యాన్ని PDS బియ్యాన్ని మరి మండపేట మండలం పెనుపల్లి గ్రామం తరలిస్తుండగా విజిలెన్స్ CA గారు వారి సిబ్బందితోనూ MSI అయిన నేను తర్వాత మా VRO గారితోనూ VRA గారితోనూ దారి కాసి ఆ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. మరి దాని భద్రత నిమిత్తం కూడా ఈరోజు సంబంధిత MLS పాయింట్కి అప్పగిస్తాము. అలాగే తదుపరి చర్యల నిమిత్తం ఆ యొక్క డ్రైవర్ పైన, బియ్యం తరలిస్తున్న వ్యాపారి పైన క్రిమినల్ చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్ వారికి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. పోలీసు వారు కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎటువంటి అక్రమ వ్యాపారం చేస్తున్న
వీళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. మా డిపార్ట్మెంట్లు కూడా వీరిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ కోనసీమ అభివృద్ధి ప్రదాత కళా వెంకట్రావు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి కొనియాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలలో ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ రెవెన్యూ శాఖ మంత్రి స్వర్గీయ కళా వెంకట్రావు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కళా వెంకట్రావు సెంటర్లో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి కుటుంబ సభ్యులు జగ్గిరెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు ముని మనవడు కళా వెంకట్రావును జగ్గిరెడ్డి ఘనంగా సత్కరించారు. పేదలకు అన్నదానం చేశారు. కీర్తిశేషులు కళా వెంకట్రావు గారు మరి కొత్తపేట నియోజకవర్గానికి మొట్టమొదట మరి శాసనసభ్యుడిగా, అదేవిధంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన అనేక పదవులు అలంకరించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన యొక్క జన్మదినాన్ని 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి 1900 సంవత్సరం జూలై 7వ తారీఖున మరి జన్మించినటువంటి వారి యొక్క జన్మించడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి మనవడు మళ్ళీ అదే పేరు నిలబెడుతూ కళా వెంకట్రావు గారి పేరు మీద మళ్ళీ వారి యొక్క మనవణ్ణి అలాగే మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మరి రావులపాలెం మళ్ళీ ఈ యొక్క కళా వెంకట్రావు విగ్రహం దగ్గర మరి సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేవలం ఒక్క కొత్తపేట నియోజకవర్గానికే కాదు, మరి ఏదైతే ఈ యొక్క కోనసీమ ప్రాంతం ఒక లంక గ్రామంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఒక వారధిని నిర్మించి ఈరోజు కోనసీమలో అందరికీ కూడా సర్ ఆర్థర్ కాటన్ గారి తర్వాత కళా వెంకట్రావు గారు అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి. మరి ఆ రోజుల్లో కూడా ఈ నేషనల్ హైవే దగ్గర ఆయన విగ్రహం పెట్టడానికి మరి అప్పట్లో పర్మిషన్ తేవడానికి కూడా మా తండ్రి గారైనటువంటి డాక్టర్ చెల్ల సోమసుందర్ రెడ్డి గారు, కీర్తిశేషులు డాక్టర్ చెల్ల సోమసుందర్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి పెద్దల్ని కలిసి మరి ఈ యొక్క పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క విగ్రహాన్ని అప్పట్లో ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చెర్ల జగ్గిరెడ్డి గారికి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రముఖులందరికీ కూడా స్వాగత నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. మా తాతగారి గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ నాకు తెలిసినప్పటి నుంచి ధవళేశ్వరం నుంచి ఇటు బొబ్బర్లంక మీదుగా రావాల్సి వచ్చేదండి, ఇటు రాజమండ్రి నుంచి మన పక్కకి రావడానికి. మా తాతగారు చెప్పింది ఏంటంటే, డరోతి అనే ఒక లాంచీ ఉండేదిట. ఆ లాంచీ దాటి వచ్చేటప్పటికి 4 బస్సులే ఉండేవిట. తర్వాత ఆ బస్సు కనుక మిస్ అయితే అందరూ కూడా పడవల మీద ప్రయాణించేవారట. మా ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు అని తెలిసి ఆయన ఎలాగైనా సరే నా కోనసీమ ప్రాంతాన్ని ఈ హోల్ వరల్డ్ కనెక్టివిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇటు సిద్ధాంతం వైపు, ఇటు ఆలమూరు బ్రిడ్జిలు వేయడం ద్వారా కనెక్టివిటీని పెంచగలిగారు. తద్వారా చాలా ఉపయోగం జరిగింది. అలాగే ఇప్పుడే ఎవరో చెప్పారు నాతో, ఓబలంక గ్రామానికి కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు. అవి వరదలు వచ్చి కొట్టుకుపోవడం వల్ల కూడా జీవో తెచ్చి దాన్ని కాపాడిన వ్యక్తి కూడా ఆయనని ఇక్కడ ప్రజలకి చాలా అభిమానం చూపిస్తున్నారు. అందుకు కూడా నేను చాలా కృతజ్ఞతలు